సనాతన ధర్మాన్ని కానీ శ్రీరాముని కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా వ్యతిరేకించడం చూసినామా? హిందుత్వం ఉండద్దు, హిందువులు బ్రతకద్దు, ఈ దేశంలో ఈ సనాతన ధర్మం కొనసాగొద్దు, వాటిని మేము నాశనం చేస్తాము, లేకపోతే తుడిచేస్తాము, తొలిచేస్తాము, లేకపోతే రామ మందిరాన్ని నడవనీయము, ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడైనా చేసిందా? మీరు ఎట్లా స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సనాతన ధర్మానికి శ్రీరాముడికి కాంగ్రెస్ వ్యతిరేకమని? సరే, వీళ్ళు ఎక్కడైనా లోపలనో ఇక ముసుగులనో లేకపోతే ముసుగులో గుద్దులాడనో మీ షవులనో మీకు ఫోన్ చేసో వాట్సాప్ కాల్ చేసో రికార్డింగ్ చేయకుండానో ఎవరైనా పిఏతోటో పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీరామునికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండని చెప్పండి వాళ్ళకి అని మీకు అనుండొచ్చు. జేపీ నడ్డా గారు మీతోటి చెప్పి ఉండొచ్చు. కానీ మీరు చెప్పితే మనసులో పెట్టుకొని చేయాల్సింది చేయండి. కానీ ఈ రాజకీయంలో ప్రజలకు సమస్యలు తీర్చాల్సిన మీరు, ప్రజాపాలన చేయాల్సిన మీరు ఎందుకు మీరు అంటూ ఉంటారు కదా శ్రీరాముడు మా దేవుడు మా దేవుడు అని చెప్పు తీసుకొని కొడతాం మేమందరం కూడా. ఎందుకంటే శ్రీరాముడు మా దేవుడు రబ్బాయి, శ్రీరాముడు మా దేవుడు, సనాతన ధర్మం మాది, మేము సామాన్యులం. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా మాది అని అపోజ్ చేసుకోవద్దు. నువ్వు కండువాని వదిలేసిరా, నువ్వు రాజకీయ పార్టీని వదిలేసిరా, నువ్వు నాలాగా ఒక సామాన్యుడు, ఒక జర్నలిస్ట్గానో, ఒక ఉద్యోగినో, లేకపోతే ఒక కామన్ మ్యాన్గానో నువ్వు ఉండి నా దేవుడు అని చెప్పు, మేము ఒప్పుకుంటాం. ప్రజాపాలనలో ప్రజలను పారదర్శకంగా పాలించాల్సిన, ప్రజలకు న్యాయం చేయాల్సిన, సరిసమానంగా ప్రతి ఒక్కరిని చూడాల్సిన రాజకీయ నాయకులు ఒక దేవుడి ప్రస్తావన తీసుకొచ్చి మా దేవుడు అని గుండెలు లబోదిబో లాగుంటే చెప్పులు తీసుకొని కొట్టబుద్ధి అవుతుంది ఒక్కొక్కడికి. మా దేవుడు రబై, శ్రీరాముడు మా దేవుడు, రాజకీయాలలో లేనోడికే దేవుడు, రాజకీయాల్లో ఉండి దేవుడి పేరు వాడుకునే దొంగలకు లంగలను ఎప్పుడు ఆ దేవుడు కూడా క్షమించడు. నేను చెప్తా ఉన్నా కదా, మీరు ఎన్ని రోజులు దేవుడి మీద పొద్దెల్ల తీస్తారు? ఇట్లా దేవుడికి కూడా విరక్తి రావచ్చు నాకు తెలిసి, ఇట్లా దేవుడు ప్రస్తావన తీసుకొస్తే. మీరు మంచిగా ఉన్నారా? సనాతన ధర్మం ఉంటే ఈ దేశానికి మంచిది. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఎన్నో గొప్ప విషయాలను, ఎన్నో మంచి విషయాలను, ఎన్నో నైతిక విలువలను చూపిస్తుంది. కనుక మీరు అధికారంలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మానికి కాపాడడానికి చేయాల్సిన చట్టాలు చేయండి. కానీ ఈ రాజకీయంలో ఈ యొక్క ప్రచారాల్లో ఇక ఈ శ్రీరాముడి పైన, దేవుళ్ళ పైన, ప్రతిపక్షాల గురించి వెళ్ళి ఈ ధర్మాల పైన ఇటువంటి ప్రస్తావన దయచేసి తీసుకురాకండి. ఏమొస్తుంది అన్న, ఏమొస్తుంది చెప్పు? ప్రజలను నిజంగా ఒక డివియేట్ చేసేస్తూ ఉన్నారు. ఎక్కడ వీడు క్వశ్చన్ చేస్తాడు, ఎక్కడ వీడు తెలివికి వస్తాడు అని చెప్పేసి ఇట్లా వాడిని రెచ్చగొడతాడు. శ్రీరాముడికి, సనాతన ధర్మానికి, ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం అనగానే ఇక కరుడు గట్టిన ఒక హిందువుకి ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ని ఎదిరిస్తా, కాంగ్రెస్ ఎవడ్రాడు నా కొడుకు, వాడు వీడు, మా బీజేపీ, మా శ్రీరాముడు అనే ఒక హిందూ పాపం అమాయకుడైన ఒక యువకుడు రెచ్చిపోతాడు. వాడు నువ్వు చేసే అవినీతి గురించి అలా ఆలోచించటి. అప్పుడు ఇది వీళ్ళ యొక్క కుట్ర. మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే భావోద్వేగానికి గురి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. వీళ్ళు ఒక రకమైన భావోద్వేగానికి, ఒక రకమైన ఒక ఇమాజినేషన్కి తీసుకోపోతారు మనని. మనం ఎప్పుడు కూడా వీళ్ళ మాటల్లోనే మనం బ్రతకాలి. వీడు శ్రీరాముడు అంటే మనం శ్రీరాముడు అనాలి, వాడు అల్లా అంటే వాళ్ళు అల్లా అనాలి, ఇంకోటి క్రిస్టియన్ జీసస్ అంటే జీసస్ అనాలి. ఇవన్నీ కాదు. దేవుడు నా మనసులో ఉంటాడన్న, నేను మొక్కుకుంటా. సండే నాడు చర్చికి పోతారు, సాయంత్రం మధ్యాహ్నం వేళలో నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేస్తారు, సోమవారమో శనివారమో గుడికి పోయి ఆంజనేయనో శంకరునో మొక్కుకుంటారు, నాలంటోళ్ళు ఉంటే మొక్కుకుంటారు. అంతే కదా. ప్రసాదం కొబ్బరికాయ కొడతాం, దేవుడికి మొక్కుంటాం, ప్రసాదం పెడితే తినొస్తాం. కష్టాలు ఏమైనా బాధలు ఉంటే మనసులో తలుచుకుంటాం, దేవునికి చెప్పుకుంటాం. ఇక నాలంటోడు ఇక చాలీసార్లు చదువుతాడు, వాడో వీడో ఉంటే ఒక అర్ధగంట సేపు స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని అవి కూడా చదువుకుంటాడు. గంతే. బైబిల్ చదువుతాడు, ఖురాన్ చదువుతాడు. మీకేం నొస్తుంది? మీకేం నొస్తుంది? మా దేవుడి పేరును మీరెందుకు తీసుకొస్తున్నారు మీ రాజకీయంలోకి? ఒక పార్టీకి దేవుడిని అంకితం చేయకండి, ఆ దేవుడు కూడా మీకు శాపం పెడతారు నాయన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట కేసీఆర్ ప్రజల్ని మోసం చేశారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోండి ఇట్లా చెప్పవచ్చు మీరు. ఇది బాగుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట కేసీఆర్ మోసం చేశారంటే వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇంత బిల్డింగ్లు లేపిరు కానీ అవి అందరికీ అందలే. ఎవరికి వచ్చినాయి? ఒక గ్రామాల్లో, ఒక మండలాల్లో ఉన్నోళ్ళకి వచ్చినాయి. ఇదే హైదరాబాద్లో ఏనో గా కుక్కట్పల్లినో, గాన్నో గిన్నో 4 మూలకు గా పటాన్ చెరువు కాడ పట్టుమను 10 మందికి బంచిరు, డ్రోన్లతో ఇట్లా తిప్పిరు, చూపెట్టిరు. మేము చెప్తా ఉన్నాం కదా, ఒక చూపించే ప్రయత్నం చేసేది తప్ప నిజంగా వాస్తవంలో రియాలిటీలో ప్రజలకు న్యాయం జరగాలి. డబుల్ బెడ్రూమ్ విషయంలో మీరు చెప్పండి. ఇగో ఈ రకమైన దేవుడు, దైవము, ధర్మము ఇటువంటి ప్రస్తావనలు తీసుకురాకండి. ధర్మాన్ని కాపాడాలనే మనస్తత్వం, ఆ యొక్క యోచన నీలో ఉంటే నువ్వు కాపాడేసి, అధికారంలో ఉన్నది నువ్వు కాపాడు, నువ్వు నిలబెట్టుకో. ఆ నైతిక విలువలకు నువ్వు కట్టుబడి ఉండు. నువ్వు పొద్దున పోయి గుడికి పోయిరా, మంచిగా చెయ్యి.
కానీ నువ్వు పొద్దున పోయొచ్చిన గుడి ప్రస్తావన, పొద్దున దేవుడికి చేసిన పూజ ప్రస్తావన, నువ్వు మొక్కిన దేవుడి పేరును మళ్ళీ సాయంత్రం ఈ రాజకీయ పార్టీ యొక్క సభల్లో తీసుకురాకు దయచేసి. అది మంచిది కాదు, భారతదేశ భవిష్యత్తు మంచిది కాదు. ఇది హిందూ దేశమా? హిందూ దేశమే. హిందూ దేశం కాపాడుకుందాం, ఉంచుకుందాం. కానీ ఇట్లా జనాలను ఈ రకంగా మభ్యపెట్టకండి, అది మంచిది కాదు. సరే, ఈరోజు వార్తలు అయితే ఇట్లా ఉన్నాయి. మీ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజలందరూ కూడా గుర్తించండి, ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు. దేవుళ్ళ పేరు మీద, కులం మత పేరు మీద రాజకీయాలు ఎవరు చేస్తూ ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడి నిజంగా ఎవడు నిజాయితీగా పరిపాలిస్తూ ఉన్నాడు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. మిత్రులారా, మీరు సరైన వ్యక్తికే ఓటేయండి. ఇన్ కేసు ఎవడైనా మీకు సరిగ్గా లేడనిపిస్తే నేను ప్రతిరోజు పిలుపునిస్తూ ఉన్నాం మేము KRTV వేదికగా. మీరే రాజకీయాల్లోకి రండి, ఆ సరైన నాయకులు సరైన వ్యక్తులు మీరే అవ్వండి, సరైన పాలకులు మీరే అవ్వండి, సరైన పాలనను మీరే తీసుకురండి.